హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 10th October 2020 హిందూలోని ఏటోలు చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చానండి. ఎవరికైతే ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్, దాంతోపాటు ఇక హిందూ పేపర్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ కావచ్చు, దాంతోపాటు ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్, హిందూ వెకాబులరీ వర్డ్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోకి జాయిన్ అవ్వండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద రైట్ బ్యాలెన్స్. అంటే సరైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో మనం ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే అన్నిటినీ సమానంగా మనం చూడటమే మనం ఏమంటామంటే రైట్ బ్యాలెన్స్ అంటాం అనమాట. అంటే మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు అనేవి కొన్ని కొంతమందికి ఉపయోగపడతాయి. అంటే కొంతమందికి ఆ హక్కుని యొక్క ఆమోదింపజేస్తే ఆ యొక్క అదే హక్కు ఇంకొకరికి ప్రతిబంధకం అవుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏంటంటే సమతూకంలో పెట్టాలి, సమానంగా చూడాలి, సమతూకం చేయాలి, అనే రైట్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. అంటే యాక్చువల్గా ఇది దేనికి సంబంధించిందంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు అనేది మనకు ఏవైతే స్ట్రైక్స్ కావచ్చు, బంధులకు కావచ్చు సంబంధించినటువంటి యొక్క జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఒకసారి చూడండి. సడన్ ఆర్గానిక్ ప్రొటెస్ట్ షుడ్ నాట్ ఆటోమేటికల్లీ ఇన్వైట్ ద స్టేట్స్ స్ట్రాంగ్ ఆర్మ్. అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనటువంటి ఆర్గానిక్ ప్రొటెస్ట్ అంటే ఏంటి అంటే ఒక మంచి విధానం అనమాట. ఏదైనా కానీ తమ యొక్క అసమ్మతిని తెలపడానికి ఉపయోగించే విధానం ఏదైతే ఉందో మనం ఆర్గానిక్ ప్రొటెస్ట్స్ అంటాం అనమాట. సో అలాంటి ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఆర్మ్ ఏదైతే ఉందో ఇంకో అంశాన్ని దానికి సంబంధించి ఆటోమేటికల్గా దాన్ని తగ్గించకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏవైనా కానీ ప్రొటెస్ట్ చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలనేవి దెబ్బతినకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. లాంగ్ ఆఫ్టర్ షాహీన్ బాగ్ బికమ్ ఏ ప్రొటెస్ట్ సింబల్ ఆఫ్ డెమోక్రటిక్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ ఏ discriminatory law, the Supreme Court has ventured to hold that any such indefinite blockade of a public pathway is unacceptable. అంటే ఇప్పుడు ఈ షహీన్ బాగ్ అనేది మాకు ఎలా తయారైందంటే అది ఏదైనా కానీ ప్రొటెస్ట్ చేయడానికి మనం ఏదైనా చట్టాలు ఏర్పాటు చేసినా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నినాదాలు చేయడానికి కావచ్చు, మన యొక్క వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఒక సింబల్గా తయారైపోయింది అనమాట. ఏది ఈ యొక్క డెమోక్రటిక్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఆల్రెడీ మనం చెప్పాం, మనకు ఇచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో ఏంటి అంటే మన అసమ్మతిని తెలపడానికి కూడా మనకు ఏదైతే ఉందో అంటే బంధువులు చేయడం కావచ్చు, లేకపోతే అలాంటి అన్నీ కూడా మన హక్కుగానే మనం భావిస్తాం అనమాట. దాన్ని మనం పీపుల్ పార్టిసిపేషన్, పరిపాలనలో పీపుల్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందంటే ఒకటి ఓటు హక్కు ద్వారా ఉంటుంది. ఆల్రెడీ మనం పాలిటీ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నామన్నమాట. ఒకటి ఓటు హక్కు ద్వారా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏవైనా కానీ ప్రజలకు వ్యతిరేకమైన ప్రయోజనాలు భంగం కలిగించే చట్టాలు ఏవైనా వస్తే వాటిని వ్యతిరేకించే విధంగా మనం కొన్ని ప్రొటెస్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట, నిరసనలు చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి చేయడానికి ఈ యొక్క షహీన్ బాగ్ అనేది ఒక ప్రాంతంగా మారిపోయింది అనమాట. సో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే పబ్లిక్ పాత్వే అనేది దాన్ని ఆపేయడం అనేది, అంటే ప్రజల యొక్క అసమ్మతిని ఆపేయడం అనేది అన్యాక్సెప్టబుల్ అనమాట. అలాంటి వాటిని ఆపకూడదు. ప్రజలు ఏవైనా అసమ్మతి తెలియజేస్తే ఆ అసమ్మతిని మనం తెలుసుకొని ప్రభుత్వాలు అనేవి వాళ్ళు చేసినటువంటి చట్టాలను చక్కదిద్దుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అండ్ దట్ ద అడ్మినిస్ట్రేషన్ ought to take action to remove encroachments and obstructions placed during such protests. కానీ ఈ యొక్క సమయంలో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, పరిపాలన మీద అంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి అంటే ఏవైనా కానీ కొన్ని తప్పుడు చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఎన్క్రోచ్మెంట్ అనమాట, దాడులు చేయడం కానీ, అబ్స్ట్రాక్షన్స్ అనమాట, ఇబ్బందులు కలగ చేయడం కానీ, అలాంటి ఏవైనా కానీ ఈ యొక్క ప్రొటెస్ట్లో తిరుగుబాట్లు కనుక జరిగితే వాటి నుంచి కాపాడే విధంగా అలాంటి యాక్షన్లను తొలగించే విధంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. ద కోర్ట్స్ అసెర్షన్ was made even while appreciating the existence of the right to peaceful protest against a legislation. అంటే కోర్టు ఇంకా అసెర్షన్ అంటే ఏంటంటే నొక్కి చెప్పడం అనమాట. ఇంకా నొక్కి చెప్పింది అంటే ఈ యొక్క కొన్ని అంశాలని మెచ్చుకుందనమాట. అంటే ఏంటి, ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది ఏదైనా చట్టాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం అనేది అది కూడా ఎలా ఉండాలా, శాంతియుతమైనటువంటి అది కూడా సరైనటువంటి శాంతియుతమైనటువంటి మార్గంలో చేసే అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని కోర్టు అనేది మెచ్చుకుందనమాట. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద కోర్ట్స్ వ్యూ arises from a straightforward balancing of two contrasting rights, the right to protect and the right to free movement. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో రెండు స్ట్రైట్ ఫార్వర్డ్గా రెండు అంశాలను బ్యాలెన్స్ చేయాలనుకుంటుంది అనమాట. టూ కాంట్రాస్టింగ్ అంటే ఒకదానికి విభేదించే అంశం అంటే ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు లేదు.
ఇంకోటి ఉంటే ఈ ఫస్ట్ ఉన్నది ఉండలేదన్నమాట. అంటే రెండు విభేదాలు అనమాట. అవి రెండు ఒకేసారి మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. వాటికి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ మూమెంట్ అనేది తీసుకురావాలని చెప్పింది అనమాట. ఆ రెండు అంశాలు ఏంటంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఒకటి, రైట్ టు ఫ్రీ మూమెంట్ అనమాట. రైట్ టు ప్రొటెస్ట్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక చట్టానికి సంబంధించి ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, వ్యతిరేకంగా మనం ధర్నాలు సమ్మెలు చేయటం అనమాట. ఫ్రీ మూమెంట్ అంటే ఏంటి, ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే ఫ్రీ మూమెంట్ అనేది ఉంది. ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఆ ఫ్రీ మూమెంట్ అనేది ఆపివేయడం జరుగుతుంది. ఎందుకని, బస్సులు నిలిపివేస్తారు, షాపులు పూర్తిగా క్లోజ్ చేస్తారు, ఇలాంటివి చేస్తే. సో ఈ రెండు కాంట్రాస్టింగ్ అంటే విభేదించే అంశాలు అనమాట. వీటి రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఇక సుప్రీంకోర్టు చెప్పిందనమాట. హౌఎవర్ ఏ మూట్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద మేనర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఏ ప్రొటెస్ట్ షుడ్ ఆల్వేస్ కన్ఫర్మ్ టు ఫార్మ్స్ డీమ్డ్ యాక్సెప్టబుల్ బై ద లా. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి ఏదైతే ఈ కంటెస్టెంట్ అనేది, అంటే ఇప్పుడు వీళ్ళు ఏవైనా కానీ ఇలాంటి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అనుకోండి, ఆ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ అనేది అందరికీ ఆమోదయోగ్యమైందా కాదా అనే దాని గురించి ముందు ముఖ్యంగా ఆలోచించాలన్నమాట. ఆమోదయోగ్యమైంది అయితే మాత్రమే అంటే ఆ యొక్క ఆమోదయోగ్యమయ్యే విధంగా ఉండాలా. ఒక మూట్ క్వశ్చన్ అనమాట. అంటే మెరుగుపరిచే క్వశ్చన్ ఏంటంటే ఆమోదయోగ్యమైందా, అందరూ ప్రజలు అనేవాళ్ళు దీన్ని ఒప్పుకుంటారా లేదా, ఇది చట్టబద్ధంగా యాక్సెప్టబుల్ అనే దాని గురించి కూడా ఆలోచించాలన్నమాట. ప్రొటెస్ట్ బై దేర్ వెరీ నేచర్ ఆర్ నాట్ ఆల్వేస్ రూటెడ్ ఇన్ లీగాలిటీ బట్ రేదర్ డెరైవ్ లెజిటిమసీ ఫ్రమ్ ద రైట్నెస్ ఆఫ్ ద అండర్లయింగ్ కాజ్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్. అంటే ప్రొటెస్ట్ అనేది మామూలుగా దాని యొక్క నేచర్ అనేది, దాని యొక్క సహజమైన వ్యవహార శైలి అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా చట్టబద్ధత అనేది కలిగి ఉంటుంది అనమాట. దానికి ఎప్పుడూ కూడా మనం ఏదైనా కానీ వ్యతిరేకతను చూపిస్తున్నామంటే దానికి చట్టబద్ధత అనేది ఉండదు, కానీ ఒక ధర్మం లెజిటిమసీ అనేది ఉంటుంది, ధర్మం మాత్రం ఉంటుంది అనమాట. ఎందుకని ఈ యొక్క వాళ్ళు ఏవైతే కేసు ఏదైతే ఉందో ఈ యొక్క పబ్లిక్ సపోర్ట్ అనేది రైట్నెస్ అనమాట, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక ధర్మం అనేది ఉంది, ఆ యొక్క దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్ మెనీ కేసెస్ దే ఆర్ అగెనిస్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ పర్స్యూడ్ యాజ్ అన్జస్ట్. అంటే కొన్ని చాలా కేసుల్లో మనం ఏమైనా చూస్తే ఏవైతే దీనికి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. అంటే మనం పరిశీలించడానికి చూస్తే ఎలా ఉంటాయి, డిస్క్రిమినేటరీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు వ్యతిరేకంగా దీని మీద స్ట్రైక్ చేస్తున్నారు, బంద్ చూపిస్తున్నారు అంటే ఏంటి అంటే ఆ చట్టానికి వ్యతిరేకిస్తున్నారని. సో అది మనకు ఏంటంటే ఆ చట్టం ఒక రకంగా ఉంటుంది. సో అన్జస్ట్ అంటే ఏంటి అంటే వివక్షత చూపించే విధంగా ఉంటుంది అనమాట. ఏ ఫ్లాష్ స్ట్రైక్, ఏ స్పాంటేనియస్ రోడ్ బ్లాక్, ఏ కాల్ ఫర్ ఏ complete shutdown or a campaign to fill up jails by defying prohibitory orders. Each of these is not in a strict sense legal, but at the same time it is an inevitable part of the culture of protest in a democracy. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఫాల్స్ అంటే ఏ ఫ్లాష్ స్ట్రైక్ అనమాట, అంటే ఒక్కసారిగా స్ట్రైక్ అనేది చేస్తారు. ఎటువంటి యొక్క ఏదైతే ఉందో ఎటువంటి ముందస్తు సూచన ఇవ్వకుండానే స్ట్రైక్ అనేది చేస్తారు. స్పాంటేనియస్గా రోడ్డు బ్లాక్ చేస్తారు, ఉన్నట్టుండి నడుస్తున్న రోడ్లు అనేవి బ్లాక్ చేస్తూ ఉంటారనమాట. దాంతోపాటు యొక్క కంప్లీట్ షట్డౌన్, షాపులన్నీ క్లోజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక్కోసారి యొక్క పూర్తిగా జైలు నిండిపోయే విధంగా అందరు జైల్లోకి వెళ్ళే విధంగా కొన్ని అంశాలు అనేవి చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే సరైనటువంటి చట్టబద్ధమైన లీగల్గా మనం చూసుకుంటే వాటికి స్ట్రిక్ట్ సెన్స్లో లీగల్గా ఏమీ ఉండదన్నమాట. కానీ ఇవి మాత్రం ఇన్ఎవిటబుల్, అనివార్యం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ప్రొటెస్ట్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన దాంట్లో మనం వ్యతిరేకత చూపించాలంటే ఇలాంటి విధానాలు అనేవి అనివార్యం, తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితులు అనమాట. ఇన్ దిస్ కేస్ ద కోర్ట్ రైట్లీ నోట్స్ దట్ ద అడ్మినిస్ట్రేషన్ నెయిదర్ నెగోషియేటెడ్ విత్ ద ప్రొటెస్టర్స్ ఇన్ షహీన్ బాగ్ నాట్ ట్రై టు క్లియర్ ద సెన్స్. సో ఇప్పుడు ఈ కేసులో కోర్టు ఏంటంటే సరైనటువంటి ఒక అంశాన్ని అనేదాన్ని చెప్పిందనమాట. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ యొక్క పరిపాలన విధానం అనేది ఈ యొక్క షహీన్ బాగ్లో జరుగుతున్నటువంటి ఏవైతే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ చేయలేదు. సో అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ఎటువంటి ప్రయత్నాలు అనేవి జరగలేదన్నమాట. నెయిదర్ అన్నాడు, ఎటువంటి ప్రయత్నాలు జరగలేదన్నమాట. ఎనీ ఫైండింగ్ దట్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్ హ్యాడ్ కంటిన్యూడ్ టూ లాంగ్ or in a place deemed inconvenient to others should not encourage the administration to seek early curb on freedom of assembly. అంటే ఇప్పుడు ఏవైనా కానీ మనకు ఒక ప్రొటెస్ట్ అనేది, ఒక వ్యతిరేకత అనేది పీస్ఫుల్గా జరిగినప్పటికీ ఎంతో కాలం అది కొనసాగుతుంటే ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రదేశంలో నివసించే కొంతమంది ప్రజలకు ఏమవుతుందంటే ఇన్కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అంటే అసౌకర్యంగా ఉంటుందన్నమాట, వాళ్ళ యొక్క కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం అనేది ఏదైతే ఉందో
ఈ యొక్క ప్రొటెస్టులు కావచ్చు వీటి ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకపరచకూడదు. కర్బ్స్ అంటే ఏంటంటే ఆటంకాలు ఏర్పరిచే విధంగా లేకపోతే ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీని ఆటంకపరిచే విధంగా ఇటువంటి చర్యలు కావచ్చు లేకపోతే చట్టాలు కావని చేయకూడదనమాట. After the pandemic led to the end of the protest, there was a little left for adjudication, and the court's remarks might come across as a gratuitous offering to administrators looking to delegitimate protests. అంటే ఇప్పుడు ఏమైందంటే పెండమిక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పెండమిక్ పూర్తిగా ఈ యొక్క ప్రొటెస్ట్ అనే దాన్ని అంటే మన యొక్క అసమ్మతి అనే దాన్ని అంతమొందించే విధమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి ఉంటాయి. అంతే కదా, ఇప్పుడు గ్రూప్స్గా ఒక సమూహంగా ఏర్పడి ఎటువంటి పని చేయకూడదనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ పెండమిక్ సమయంలో ఈ ప్రొటెస్టులు కూడా పూర్తిగా ఆగిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే దీనికి సరైనటువంటి న్యాయ నిర్ణయం అనేది ఈ ప్రొటెస్టులకు సంబంధించినటువంటి న్యాయ నిర్ణయం అనేది చాలా తక్కువగా దీనికి యొక్క అంటే దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిమార్క్స్ కావచ్చు వాళ్ళు చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే కృతజ్ఞత గ్రాటిట్యూస్ అంటే ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ విధానానికి ఆ యొక్క లెజిటిమేట్ ప్రొటెస్ట్కి అంటే చట్టబద్ధమైనటువంటి ఏదైతే అంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి డీలెజిటిమేట్ అంటే ఏంటంటే చట్టబద్ధత లేని ప్రొటెస్ట్కి ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి కృతజ్ఞత అంటే ఏంటంటే వాటికి సరైనటువంటి సపోర్ట్ ఇచ్చే విధంగా కోర్టు అనేవి చర్యలు తీసుకోవాలన్నమాట. ఫాలోయింగ్ ద ఎర్లియర్ జడ్జిమెంట్ దట్ ఎనీ బంద్ ఈజ్ ఇల్లీగల్, కోర్ట్స్ ఆర్ రొటీన్లీ స్టేడ్ సెక్టార్ వైడ్ స్ట్రైక్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కోర్టులో అంటే ఇప్పుడు మనకు ఏ బంద్ అయినా కానీ ఇల్లీగల్ అని కనుక యొక్క జడ్జిమెంట్ కనుక వచ్చిందనుకోండి, మనకు ఇంతకుముందు జడ్జిమెంట్ ప్రకారం మనం చూసుకుంటే సో ఇప్పుడు కోర్టు ఇలా ఏం చేయాలా, ఏదైతే ఈ యొక్క సెక్టర్ వైడ్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పూర్తిగా నిలిపివేసే విధంగా ఆర్డర్లు అనేవి పాస్ చేయాలి. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద present ruling is the assertion that protest should be confined to designated places. అంటే ఇప్పుడు ఈ యొక్క దాంట్లో మనం ఇంకో అంశం ఏంటి అంటే ఈ ప్రజెంట్ ఏదైతే చట్టం ఏదైతే ఉందో ఈ రూలింగ్ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో మనం చూస్తే అది ఏం నొక్కి చెప్పిందంటే ఈ ప్రొటెస్ట్ అనేది ఎప్పుడూ కూడా కొంత డిజిగ్నేటెడ్ ప్లేస్లో కన్ఫైన్డ్ ప్లేస్లో అనమాట. అంటే వీళ్ళు ఏవైతే పబ్లిక్ ప్లేస్లో కాకుండా ఒక ప్రదేశాన్ని కేటాయించుకోవాలి, ఆ కేటాయించుకొని ఆ ప్రదేశం వరకే ఆ ప్రొటెస్ట్ అనే దాన్ని పరిమితి చేయాలన్నమాట. Such a judicial certitude may end up undermining the larger democratic need for public expression of dissent in a manner and a place that would be most effective. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి ఇలాంటి విధానాలు సర్టిట్యూడ్ అంటే ఈ యొక్క తప్పక జరిగే భావం అనమాట. అంటే మనం తప్పకుండా తప్పించుకోలేని కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు ఏవైతే ఉన్నాయో ఈ జ్యుడిషియల్ సర్టిట్యూడ్ అనమాట. ఈ యొక్క చట్టపరమైనటువంటి ఈ యొక్క తప్పించుకోలేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమవుతుంది ఇప్పుడు మనకు దాదాపు చాలా వరకు దెబ్బతింటాయి అనమాట. ఎందుకని మన ప్రొటెస్ట్ అనేది పబ్లిక్గా చేసినప్పుడు మాత్రమే కొంతమంది ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి పబ్లిక్ ఎప్పుడైతే ఇబ్బంది పడతారో ప్రభుత్వం అనేది దాని మీద రెస్పాండ్ అవుతుంది. అలా కాకుండా ఎవరు ఇబ్బంది పడిన చోట పోయి వాడు ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు, ఎటువంటి చర్చలకు రాదు. ప్రభుత్వం చర్చలకు ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే చర్చల్లోకి వస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినంత వరకు అది జరగదనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క అంశం అనేది ఇలాంటి మేనర్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే ఇక చాలా వరకు అంటే మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఎటువంటి ఉపయోగం కావచ్చు లేకపోతే ఈ యొక్క ఎఫెక్ట్ కలిగించే అంశాలు ఏవి ఉండవు అనమాట. వైల్ నోటిఫైడ్ డెమాన్స్ట్రేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ రిగార్డింగ్ time and space, it may not be possible to extend the same to spontaneous, organic and leaderless protest driven by a cause. అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నాం ఇలాంటి యొక్క ఏవైతే అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా దూరంగా కూర్చొని ప్రొటెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో వాటికి సంబంధించి అలాంటివి అన్నీ కూడా మనకి ఏం చిత్రీకరిస్తున్నాయి, డెమాన్స్ట్రేషన్ అంటే ఏం చెప్తున్నాయి అంటే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. అంటే మనం ఏవైతే ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఏవైతే ఈ యొక్క ఆర్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ ప్రొటెస్ట్ కావచ్చు, స్పాంటేనియస్ కావచ్చు, అంటే ఒక లీడర్ అనేవాడు లేకుండా ఈ యొక్క తిరుగుబాటు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం జరుగుతూ ఉంటుందన్నమాట. అవి ఇచ్చేంత ఫలితాలు అనేవి ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధానంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉండవని చెప్తున్నారు అనమాట. ద రూలింగ్ షుడ్ నాట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ సప్రెషన్ ఆఫ్ సచ్ ప్రొటెస్ట్ బై ద ఫోర్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఇలాంటి చట్టాలు అనేవి రూలింగ్స్ ఇలాంటి తీర్పులు, రూలింగ్ అంటే ఏంటంటే తీర్పులు అనమాట. ఇలాంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సప్రెషన్ అనమాట, అంటే ఈ యొక్క తిరుగుబాటు వ్యతిరేకతని పూర్తిగా అణిచివేసే విధంగా షుడ్ నాట్ అలాంటి ఫామ్లో ఎప్పుడూ కూడా ఇలాంటి తీర్పులు అనేవి ఉండకూడదు. రాష్ట్రాలకు కావచ్చు లేకపోతే దేశానికి కావచ్చు అలాంటి వాటిలో ఉండకూడదని చెప్తున్నాను అనమాట. బోత్ ప్రిన్సిపల్స్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రైట్ టు ప్రొటెస్ట్ అండ్ ద రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ అండ్ ద రూల్ దట్ ప్రొటెస్ట్ షుడ్ take a place at a designated spot or salutary from an administrative point of view.
అంటే ఇప్పుడు మనకు 2 రూల్స్ అనేవి మనం చెప్పుకున్నాం. ఏంటి? రైట్ టు ప్రొటెస్ట్ ఒకటి, రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ అనే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ 2 అంశాలని మనం బ్యాలెన్స్ చేయాలి. ఆ యొక్క ఏదైతే ఈ ప్రొటెస్ట్‌కి సంబంధించినటువంటి రూల్ ఏదైతే ఉందో డిజిగ్నేటెడ్ స్పాట్‌లో మనం చేయాలి. వాటిని పూర్తిగా ఆ వ్యతిరేకత చూపించడానికి ఏవైతే ఉన్నాయో డిజిగ్నేటెడ్ పార్ట్‌లో చేయాలి అనేది మనకు ఇక సాల్యూటరీ అనమాట. సాల్యూటరీ అంటే ఆరోగ్యకరమైనటువంటి విధానం. ఎవరికి అది? అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిపాలనా పరంగా ఇది మనం గనక చూస్తే ఇదేంటి అంటే ఆరోగ్యకరమైనటువంటి విధానమే. బట్ దీస్ కెనాట్ బికేమ్ అన్‌క్వెషనబుల్ ఎగ్జిమ్స్ టు ద పాయింట్ ఆఫ్ రెండరింగ్ ఎనీ అండ్ ఆల్ ప్రొటెస్ట్ దట్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్స్ ద టార్గెట్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఇది ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏంటి ఆరోగ్యకరమైనటువంటి విధానం అయినప్పటికీ కూడా కానీ ఇక్కడ అన్‌క్వెషనబుల్ అనమాట. ఏదైతే ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రొటెస్ట్‌ని ఏ యొక్క సిద్ధాంతం యాక్సిమ్స్ అంటే ఏంటంటే ఏ సిద్ధాంతాన్ని ఉద్దేశించి చేస్తారో ఆ పాయింట్ని అంటే తిరిగి ఇచ్చే విధంగా వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ ప్రొటెస్ట్ అనేది ఇన్కన్వీనియన్స్ అవ్వాలి. ఏవైతే స్ట్రాంగ్ ఆర్మ్ అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క బలమైనటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్కన్వీనియన్స్ని అంటే ఇబ్బందిని కలిగించినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకున్న ప్రొటెస్ట్ అనేది నెరవేరే అవకాశం ఉందన్నమాట. అలా జరగనంత కాలం కూడా ఆ యొక్క ప్రొటెస్ట్కి ఎటువంటి విలువ అనేది ఉండదన్నమాట. సో ఏం లేదండి, ఈ యొక్క కోర్టు అనేది దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది ఇచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి బంద్ అయినా కానీ చట్టబద్ధమైనది కాకపోతే అది చట్టానికి వ్యతిరేకమైతే అది తప్పుడు బందే. సో దానికోసం వీళ్ళు ఏం చేయాలి? ఏదైనా ప్రొటెస్ట్ చేయాలి అంటే పబ్లిక్ ప్లేసుల్లో కాకుండా ప్రైవేట్ ప్లేసుల్లో అంటే ఏదైతే ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలా. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు అంటే ఇన్బ్యాలెన్సింగ్ అంశాలు అనమాట. ఏంటి? రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఒక అంశము, తర్వాత రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ అనేది. రైట్ టు ప్రొటెస్ట్ ఉంటే రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ ఉండదు, రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఉండదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి కోర్టులు ఏం తీర్పు ఇచ్చాయంటే ఎవరికి ఇబ్బంది లేని కొన్ని ప్రదేశాలను ఎంచుకొని ఆ ప్రదేశాల్లో వీళ్ళు ఏవైతే ఉన్నాయో బందులు చేయాలి కావచ్చు, ప్రొటెస్ట్ చేయాలని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకతను వ్యక్తపరచాలని చెప్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. అంతే కదా, పబ్లిక్ ప్లేసుల్లో ఏదైనా అంటే ప్రభుత్వం ఎప్పుడు దిగి వస్తుంది అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వం అనేది దిగి వస్తుంది. అంతరాయం ఏర్పడినంత కాలం ఆ యొక్క ప్రభుత్వం అనేది ఇటువంటి యొక్క చర్యలు తీసుకోదన్నమాట, సరైనటువంటి చర్చలు తీసుకోదన్నమాట. ఈ మధ్యకాలంలో అంతరాయం ఏర్పడినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చాలామంది బంధువులు స్ట్రైకులు చేస్తున్నప్పటికీ కూడా పక్కన పడేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఇలాంటి అంశాలు అనేవి సరైనటువంటి విధానం కాదు. అలా ఉంటే కనుక వాళ్ళు ఏదైతే యొక్క బంధువులు చేయడానికి ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకొస్తారో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసండి షో ఆఫ్ యూనిటీ అన్నాడు. సో ఏఐడిఎంకి తమిళనాడు ఎలక్షన్స్ అనేవి 2021లో రాబోతున్నాయి. సో ఇది వాళ్ళ యొక్క రాష్ట్రానికి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదని మన ఇండియన్ ఎక్స్ప్రెస్లో మంచి ఆర్టికల్స్ ఇచ్చారు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ని చూద్దాం. ఎడోవిష్ స్టాన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఈ యొక్క ఎంపీసీ అనేది నిన్ననే మనం ఈ యొక్క ఆర్టికల్ గురించి ఎంపీసీ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఏదైతే ఈ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేశారనమాట, ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఆ మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఫస్ట్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అంటే సిద్ధాంతాల ప్రకారం కొన్ని అంశాలు అనేవి వాళ్ళు చెప్పారు. ఏవైతే మన యొక్క ఎకానమీని తిరిగి పునరుద్ధరించడం కోసం, తిరిగి ముందుకు తీసుకురావడం కోసం కొన్ని అంశాలు అనేవి చర్చించారు. కొన్ని వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఏంటి అంటే ఈ యొక్క రెపో రేట్ ఏదైతే ఉందో మనం అంటే రెపో రేట్ అంటే ఏంటి? ఈ యొక్క ఆర్బీఐ అనేది బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది అనమాట. అంటే అప్పు ఇస్తుంది. ఆ అప్పు మీద వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే తమ దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని ఆర్బీఐ దగ్గర ఆర్బీఐకి వడ్డీకి ఇస్తాయి అనమాట. అప్పుడు ఆర్బీఐ అనేది ఎవరికైతే యొక్క బ్యాంకులకు ఇస్తుందో దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కొత్తగా మానిటరీ పాలసీ అనేది ఏర్పాటైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రెపో రేట్ అనేది స్టేటస్కు యథాతథ స్థితిలో ఉంచారు. రెపో రేట్లో ఎటువంటి మార్పులు అనేవి తీసుకురాలేదన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క డావిష్ ఆన్ సెవెరల్ అకౌంట్స్ అనమాట. డావిష్ స్టాన్స్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటి అంటే పూర్తిగా ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క దాంట్లో ఎటువంటి మార్పులు అనేది తీసుకురారన్నమాట. ఎందుకని అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణం అనేది బాగా పెరుగుతున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు ఏవి చేయకుండా అలాంటి విధానాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు రకరకాలైనటువంటి విధానాలను తీసుకొచ్చారనమాట. రకరకాల ఫస్ట్ ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏదైతే ప్రైమసీ ఏదైతే కొన్ని గ్రోత్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టారు. ఇంకా రెండో అంశం ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ అన్నమాట అకామిడేటివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ నష్ట నివారణ చర్యలు కావచ్చు లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ యాక్టివిటీ అనేది తీసుకురావాలనుకున్నారు.
నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది దానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అంటే ఏవైతే ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క లెవెల్స్ అనేవి 4.5 to 5.4 మధ్యలో ఉండాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి 2020 సంవత్సరానికి సంబంధించి రెండో భాగంలో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది 4.5 నుంచి 5.4 మధ్యలో ఉండాలని చెప్పారు. మనం ఆల్రెడీ చెప్పాం ఏదైతే ఉందో 4 ± 2 మాత్రమే మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. 4 అంటే ప్రతి సంవత్సరం అనేది రేట్లనే పెరగాలి. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వస్తువుల యొక్క రేట్లు పెరగటం అనమాట. ఎలా పెరగాలంటే 4% ± 2%. అంటే +2గా ఉందనుకోండి ఓకే మ్యాక్సిమం ఉన్నట్టు, -2 ఉందనుకోండి లీస్ట్ ఉన్నట్టు అనమాట. ఈ యొక్క మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే గ్రోత్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి సంవత్సరం రేట్ల పెరుగుదల అనేది ఉండాలి, డెవలప్మెంట్ అది ఎంత ఉండాలా ఒక నిర్దేశించిన 6కి దాటింది అనుకోండి ఇన్ఫ్లేషను, అప్పుడు మనకు ఆర్థికపరమైనటువంటి అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది అనమాట. అంటే ఈ సెకండ్ క్వార్టర్లో 4.5 నుంచి 5.4 మధ్యలో ఉండాలా. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లోనే 4.3% కన్నా క్వార్టర్లోనే ఫస్ట్ 3 క్వార్టర్లోనే వీళ్ళు 4.3% కన్నా తక్కువ ఉండే విధంగా చూడాలి. సో ఈ యొక్క 6 అప్పర్ లిమిట్ అనే దాన్ని ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి టార్గెట్ అనేది ఎప్పుడు దాటనీయకుండా చూడాలన్నమాట. సో దీంతోపాటు ఇంకా ఆర్బీఐ అనేది కొన్ని ఏవైతే మెజర్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని అప్పులు ఇవ్వడం కావచ్చు, బారోయింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, దాంతోపాటు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే అప్పులు ఎలా ఇస్తారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి కొన్ని బాండ్స్ అనేవి కొంటారనమాట. ఇంతకుముందు 10,000 కోట్ల రూపాయల బాండ్స్ అనేవి కొనేవాళ్ళు, ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల బాండ్స్ అనేవి కొనడానికి రెడీగా ఉన్నారనమాట. సో దాంతోపాటు మార్చి 31 2022 వరకు ఈ యొక్క మెచ్యూరిటీ లిమిట్ అనే దాన్ని 22% వరకు ఇచ్చారనమాట. దీంతోపాటు ఈ యొక్క 1 lakh crore అనేది ఈ యొక్క అనౌన్స్మెంట్ కావచ్చు, 4th అనౌన్స్మెంట్ కావచ్చు, ఈ యొక్క ఏదైతే లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్ కింద ఏదైతే ఉందో 1 lakh crore అనేవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి యొక్క ఏవైతే అంశాలు అనేవి పూర్తిగా ఏంటి అంటే ఆ యొక్క ఎకానమీని తిరిగి పునరుద్ధరించడానికి కావచ్చు, లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ డెబిట్ అనేది పెంచడం వల్ల ఈ యొక్క మనీని చలామణిలో వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నమాట. దీంతోపాటు వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క బయర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ పేపర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క లోయర్ స్ప్రెడ్ ఆఫ్ ద స్టేట్ బాండ్స్ కావచ్చు, జీసాక్స్ కావచ్చు, ఇవన్నీ వాటిని కూడా క్రెడిట్ ఇన్ఫ్లోకి అంటే ఈ యొక్క డబ్బు చలామణి అవ్వడం కోసం ఈ యొక్క డిఫరెంట్ సెగ్మెంట్లో ఎకానమీలో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క స్పెండింగ్స్ అనేవి పెరగాలని చూస్తున్నారన్నమాట. ఆ స్పెండింగ్స్ అనేవి అంటే 10-year బెంచ్ మార్క్ ఏదైతే ఉందో 8 బేసిక్స్ పాయింట్స్ అనేది ఈ యొక్క సమయంలో ఉందన్నమాట. ఈ యొక్క 10-year బేసిక్స్ అంటే గత 10 సంవత్సరాల్లో ఈ యొక్క 8 బేసిక్ పాయింట్స్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది సరైనటువంటి యొక్క క్లారిటీ అనేది ఇస్తుంది స్టేట్ ఎకానమీకి కావచ్చు, దాంతోపాటు ఏవైతే యొక్క ఎకనామిక్ గ్రోత్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి COVID-19 పెండమిక్ తర్వాత పరిస్థితులు చక్కదిద్దే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారన్నమాట. సో మనకి ఈ యొక్క ఫుల్ ఇయర్కి సంబంధించి ఆర్బీఐ ఏంటి అంటే పూర్తిగా 9.5% ఏదైతే ఉందో ఎకనామిక్ కాంట్రాక్షన్ అనేది ఉందన్నమాట, పూర్తిగా తగ్గుదల అనేది వచ్చింది. సో ఈ యొక్క ఏవైతే కాంట్రాక్షన్ అనేది రాబోయే కాలంలో ఈ యొక్క 4th క్వార్టర్లో ఏవైతే ఉందో కొంత పాజిటివ్గా ఉందన్నమాట. ఆల్రెడీ నేను చెప్పుకున్న ఆటోమొబైల్ రంగం అనేది కొంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పేసి కొన్ని రంగాలు అనేవి తిరిగి పునరుద్ధరింపబడుతున్నాయని. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరింపడు పికప్ అనమాట, మళ్ళీ అందుకుంటుంది అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క భారతదేశం అనేది ఎంతవరకు ఈ యొక్క హౌస్ హోల్డ్ డిమాండ్ కావచ్చు, ఈ యొక్క ఫెస్టివ్ సీజన్స్లో ఈ యొక్క ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెండమిక్ స్ప్రెడ్లుగా అంటే బాగా ఎక్కువగా స్ప్రెడ్ ఉన్న సమయంలో ఇంకా ఎలా అభివృద్ధి చెందుతుందనేది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ద బ్రిడ్జ్ అండి. ఇది యాక్చువల్గా రామ్ విలాస్ పాస్వాన్ గురించి. ఈ యొక్క ఆయన దళిత లీడర్ కాబట్టి ఇలా పొలిటికల్ కోయలేషన్గా ఎలా ఉన్నాడు, సంకీర్ణ ప్రభుత్వాలతో ఎలా ఏర్పాటు చేశాడని అది పెద్ద ఏం కాదు. మనం ఇంకా నెక్స్ట్ ఇండియన్ డిష్ ఒకటి చూద్దాం. ఈ మధ్యకాలంలో మనకు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఏవైతే ప్రోగ్రామ్ సంబంధించి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. మన భారతదేశంలో ఈ యొక్క ఇండియన్ డిష్ అనేది ఒకటి ఉంది. ఆ డిష్ ఏంటి అంటే ఇడ్లీ అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక పెద్ద తుఫాన్ లాంటిది అనమాట. అంటే ఈ యొక్క ఇడ్లీ మీద పెద్ద తుఫాన్ వచ్చే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క ఇడ్లీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఘీ, సాంబారు, చట్నీ, తర్వాత ఇంకా ఏవైతే ఉన్నాయో కొన్ని రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు అది ఇడ్లీ అనేది ఫేమ్ అయిందనమాట. సో దానికి ఇప్పుడు ఒక స్ట్రామ్ అనమాట, అంటే పూర్తిగా తుఫాన్ వచ్చే విధంగా పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క స్పైసీ అంటే ఈ యొక్క డిష్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇడ్లీ అనేది చాలా స్పాంజీగా అంటే మెత్తగా చాలా బాగుంటాయి. దాంతోపాటు కోకోనట్ చట్నీ కావచ్చు, సాంబార్ కావచ్చు, ఇవంతా కూడా లాంగ్ హిస్టరీ అనేది ఉందన్నమాట ఈ యొక్క మన భారతదేశంలో. దీనికి సంబంధించిన చరిత్ర అనేది ఉందన్నమాట. బ్రిటిష్ హిస్టరీ ప్రొఫెసర్ అనేవాడు ఎడ్వర్డ్ ఎడర్సన్ అనే అతను ఒక ట్వీట్ చేశాడనమాట. అంటే ఏమని చేశాడు, బోరింగ్ టిఫిన్ కింద చెప్పాడు. సో ఈ యొక్క ఆధార్ ఏమంటున్నాడంటే ఆ యొక్క ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే అతను అసలు ఆ ఇడ్లీలు ఏం కలుపు తిన్నాడో ఆయన బోరు కొట్టడానికి. ఎందుకంటే మన భారతదేశంలో ఒక బోరు కొట్టని ఒక ఫుడ్ ఐటెం ఏదైనా ఉందంటే ఇడ్లీ అనమాట. సో అతని యొక్క కాంబినేషన్ సరిగా ఉండదు కాబట్టి అతనికి అలా అనిపించి ఉండవచ్చు
అని చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క ఇడ్లీ అనేది మనం కనుక చూస్తే ఇదిక్కర అనే ఒక బుక్కు సంబంధించి 12th సెంచరీకి సంబంధించినటువంటి సాంస్క్రిట్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో ఆ బుక్ మనసోల్లాస అనే యొక్క పుస్తకంలో ఉందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే కేటీ ఆచార్యస్ ఇండియన్ ఫుడ్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క క్రానలైజ్డ్ వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ యొక్క హిస్టారికల్ కాంపెన్సేషన్ ప్రకారం ఈ యొక్క ఇడ్లీ అనేది ఎక్కడ పుట్టింది అంటే ఫస్ట్ ఇండోనేషియాలో పుట్టింది. ఆ ఇండోనేషియాలోనే వాళ్ళు ఏంటి అంటే దాన్ని ఫర్మెంటేషన్ అనమాట, అంటే దాన్ని పులియబెట్టడం కావచ్చు, తర్వాత దాన్ని కుక్ చేయడం ఏది మనకు స్టీమ్లోనే మన ఇడ్లీలైనా ఎలా ఉడికిస్తామో ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి అలాంటి ఆవిరి విధానంతో ఉడికిస్తున్నారు కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ఇది కూడా ఎక్స్చేంజ్ అనమాట. అంటే మనం ఆ కాలంలో ట్రెడిషన్ ఏదని ఒకళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనే సంబంధించి ఈ యొక్క ప్రపంచ దృష్టిలో మనం చూస్తే కనుక చాలా అప్పట్లోనే మనకు ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అనేది చాలా వరకు ఏంటి అంటే మంచి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అక్రాస్ ఇండియా అనమాట. భారతదేశం మొత్తం కూడా దీన్ని ఆదరించేటువంటి టిఫిన్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే రవ్వ ఇడ్లీ, తర్వాత రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ రైస్ కావచ్చు ఏమైతే ఉన్నాయో అలాంటి రకరకాలు ఉన్నాయన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో రైస్ షార్టేజ్ వచ్చినప్పుడు ఈ ఇడ్లీ అనేది ప్రత్యామ్నాయంగా చాలా వరకు ఏంటంటే మనకు ఆ కాలంలో రైస్ యొక్క ఇంట్లో అంటే షార్టేజ్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఆదుకుందనమాట ఈ యొక్క ఇడ్లీలోనే. ఈ ఇడ్లీలోనే మనం ఇంకా ఏంటి రసమరై ఇడ్లీ అని, తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా మనం చూస్తే ఇది కడుపు స్ట్రీమ్డ్ ఇడ్లీ అని కావచ్చు, ఇలాంటి రకరకాల పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. దీంతోపాటు రకరకాల టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఏదైతే అంటే పూర్తిగా మనకు పావర్టీకి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో ఇడ్లీ అనేది ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. అంటే మన భారతదేశంలో పూర్తిగా పేదలు అనేవాళ్ళు ఎక్కువ, ప్రతి ఒక్క పేదలకి కూడా అందుబాటులో ఉండేదన్నమాట. కొన్ని చోట్ల అయితే ₹1కే ఇడ్లీ అందే అవకాశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకు ఏవైతే కొన్ని క్యాంటీన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్స్లో కూడా ₹1కే ఇడ్లీ ఇచ్చే విధంగా ఉంది. దాంట్లో అంటే మన ఇంగ్రీడియంట్స్ మారే కొద్దీ దాని యొక్క కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మన భారతదేశంలో కొన్ని చోట్ల ఏంటంటే రాగి ఇడ్లీ అనేది కొద్దిగా పెద్ద రెస్టారెంట్లో రాగి ఇడ్లీ లాంటి మెయింటైన్ చేస్తారు. కానీ కొన్ని పేద ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ కూడా ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే మినపగుండ్లు తర్వాత రవ్వతో తయారు చేసిన ఇడ్లీ అనేది ఇప్పటికీ అందరికీ అందుబాటులో ఉందన్నమాట. ఈ యొక్క దీంట్లో ఘీ వేసుకోవచ్చు, సాంబారు, చట్నీస్ కూడా అంటే చట్నీ ఇలాంటి రకరకాల కారణాలతో ఈ యొక్క ఇడ్లీ అనేది చాలా వరకు ఎక్కువ మన భారతదేశం ఇండియన్ ప్లేట్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదండి, ఈ మధ్య నోబెల్ ప్రైజ్ అనేది ఈ యొక్క ఫుడ్ ప్రాసెస్ సంబంధించి దానికి ఇచ్చారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవండి ఈరోజు నా హిందూలో కావచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.